యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. 2 రోజుల క్రితం మయామిలోని తన సొంత రిసార్ట్లో యుక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు. శాంతి చర్చలపై 95% అంగీకారం కుదిరిందని ట్రంప్ స్పష్టం చేశాడు. దీంతో యుద్ధం ఆగిపోతుందని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ అదే సమయంలో రష్యా బాంబు పేల్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై 91 డ్రోన్లతో యుక్రెయిన్ దాడి చేసిందంటూ మాస్కో ఆరోపించింది. ఈ ఆరోపణ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. అయితే ఈ ఆరోపణను యుక్రెయిన్ ఖండించింది. రష్యా అబద్ధాలు చెబుతుందని జెలెన్స్కీ మండిపడ్డాడు. అయితే నిజంగానే పుతిన్ ఇంటిపై యుక్రెయిన్ దాడి చేసిందా? శాంతి చర్చల వేళ ఎందుకు రష్యా తీవ్రమైన ఆరోపణలు చేసింది? దాడులకు సంబంధించిన ప్రూఫ్స్ రష్యా చూపించిందా? ఇప్పుడు శాంతి చర్చల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. పుతిన్ మర్డర్కు యత్నించింది ఎవరు? రష్యా వాదనలపై కీవ్ ఏమంటోంది? పుతిన్పై జరిగింది అటాకా, డ్రామానా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను చంపేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందా? ప్రస్తుతం యుద్ధంలో ఇదే అత్యంత ఉత్కంఠభరితమైన అంశంగా మారింది. ఈ వార్త ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు, శాంతి చర్చలకు ఆటంకంగా మారింది. దీని వెనుక అసలు నిజమేమిటో తెలియక నిపుణులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇది నమ్మశక్యంగా లేనంత డేంజర్ విషయం. అయితే నిజంగానే అధ్యక్షుడు పుతిన్ ను చంపేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా వాదిస్తోంది. అది కూడా అత్యంత కీలకమైన శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రయత్నం జరిగిందని మాస్కో చెబుతోంది. రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 డ్రోన్లతో దాడికి పాల్పడిందని లావ్రోవ్ తెలిపాడు. ప్రత్యేకించి మాస్కోకు పశ్చిమ దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నోవోగోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసమే లక్ష్యంగా 91 డ్రోన్లను ప్రయోగించారని లావ్రోవ్ పేర్కొన్నాడు. డిసెంబర్ 28, 29 తేదీల మధ్య రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని, డ్రోన్లన్నింటినీ అడ్డుకున్నట్లు సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. కీవ్ యంత్రాంగం ఉగ్రదాడికి పాల్పడిందని ఆరోపించారు. ఉక్రెయిన్ ఉగ్రవాదమే తమ విధానంగా మార్చుకున్న నేపథ్యంలో ఇకపై శాంతి చర్చల్లో రష్యా తన వైఖరిని పునర్సమీక్షించుకుంటుందని విదేశాంగ మంత్రి లావ్రోవ్ స్పష్టం చేశారు. అసలు ఈ దాడి ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 28న రాత్రి 29న తెల్లవారుజామున పుతిన్ ఇంటిపై ఈ డ్రోన్ల దాడి జరిగినట్టు రష్యా చెబుతోంది. అదే రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? 28న రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య సమావేశం జరిగింది. మయామిలోని తన సొంత రిసార్ట్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు. శాంతి ఒప్పందంపై ఇరువురు నాయకులు ఎంతో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ అదే రాత్రి పుతిన్ ను చంపేందుకు ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి దిగిందని రష్యా వాదిస్తోంది. ఒకవేళ రష్యా వాదనలు నిజమైతే ఉక్రెయిన్ చర్య మూర్ఖమైనది. ఇది యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. అయితే పుతిన్ నివాసంపై దాడి నిజమా కాదా అనేది అది పెద్ద ప్రశ్న. నిజంగానే పుతిన్ పై బాంబులు వేయాలని ఉక్రెయిన్ యత్నించిందా? నిజానికి రష్యా వాదనలను కీవ్ తోసిపుచ్చింది. అధ్యక్షుడి నివాసంపై దాడి జరిగిందనే ఈ కథనం కేవలం కట్టుకథ మాత్రమేనని జెలెన్స్కీ స్పష్టం చేశాడు. కీవ్ తో సహా ఉక్రెయిన్ నగరాలపై మరిన్ని దాడులు చేయడానికి పుతిన్ ప్లాన్ చేసినట్టు జెలెన్స్కీ ఆరోపిస్తున్నాడు. యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన అవసరమైన చర్యలను రష్యా తిరస్కరించేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్టు జెలెన్స్కీ వాదిస్తున్నాడు. రష్యా ఎప్పుడు ఇలాంటి పచ్చి అబద్ధాలనే చెబుతుందంటూ జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సో సింపుల్ గా చెప్పాలంటే పుతిన్ ఇంటిపై దాడి జరిగిందన్నది అబద్ధమని జెలెన్స్కీ వాదిస్తున్నాడు. సో ఇక్కడ 2 రకాల వాదనలు ఉన్నాయి. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా వాదిస్తోంది. ఉక్రెయిన్ మాత్రం అబద్ధాలని చెబుతోంది. అయితే ఈ కన్ఫ్యూజన్ ను తీర్చేందుకు అవసరమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? బహుశా ఈ దాడిని నిర్ధారించేందుకు అవసరమైన డ్రోన్ల శిథిలాలు లేదంటే ఫుటేజీ రష్యా ఇవ్వాల్సి ఉంటుంది. 91 డ్రోన్లను కూల్చేశామని రష్యా చెబుతోంది. అయితే దానికి సంబంధించిన శిథిలాలు ఎక్కడున్నాయి అన్నది మాత్రం తెలియడం లేదు. ప్రూఫ్స్ గురించి రష్యా రక్షణ శాఖను అడగాలని క్రెమ్లిన్ చెబుతోంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, ఈ ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత రష్యాదే. ఎందుకంటే ఈ ఆరోపణలు చేసింది రష్యానే. దాన్ని నిరూపించడమో తగిన ఆధారాలు చూపించడమో మాస్కోనే చేయాలి. అలాగని రష్యా చేసింది సాదాసీదా ఆరోపణ ఏమాత్రం కాదు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఆధారాలు ఉన్నా లేకపోయినా ఇది ఆందోళనకు దారితీస్తోంది. ఇప్పటికే దాని ప్రభావం మొదలైంది. పుతిన్ నివాసంపై దాడి జరిగిందనడంతో ప్రపంచ దేశాల నాయకులు ఆందోళనను వ్యక్తం చేయడం మొదలైంది. తన నివాసంపై జరిగిన
జరిగినట్టుగా చెబుతున్న ఈ దాడుల గురించి వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్ కు పుతిన్ సమాచారం అందించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తనకు పుతిన్ స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు ట్రంప్ తెలిపారు. ఇలాంటివి మంచివి కాదని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశాడు. You know who told me about it? President Putin told me about it. Early in the morning he said he was attacked. It's no good. It's no good. Don't forget, you know, the Tomahawks. I stopped the Tomahawks. I didn't want that. Because we're talking about, you know, it's a delicate period of time. This is not the right time. It's one thing to be offensive, because they were offensive. It's another thing to attack his house. It's not the right time to do any of that, and can't do it. పుతిన్ ఇంటిపై దాడి జరిగిందన్న వార్త రాగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యపరమైన ప్రయత్నాలపైనే దృష్టి సారించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలకైనా అన్ని పక్షాలు దూరంగా ఉండాలని మోడీ కోరారు. ఇండియాతో పాటు యుఏఈ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పుతిన్ ఇంటిపై దాడి జరిగిందన్న దానిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, యుఏఈపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు దేశాల తీరు తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు. భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ మండిపడ్డాడు. ఇక్కడ ఉక్రెయిన్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు ట్రంప్ కూడా పుతిన్నే నమ్ముతున్నాడు. దాడులపై తనకు ఆగ్రహం కలిగిందని ట్రంప్ బహిరంగంగానే చెప్పాడు. ఎందుకు ట్రంప్పై ఉక్రెయిన్ విరుచుకుపడలేదు? ట్రంప్ను బాధ్యతాయుతంగా మసలుకోమని ఎందుకు ఉక్రెయిన్ అడగలేదు? ఎందుకంటే ట్రంప్ను విమర్శిస్తే ఉక్రెయిన్ తోలు తీసి ఉతికి ఆరేస్తాడు. తటస్థ దేశంగా ఉన్న భారత్ను విమర్శిస్తే ఎదురుదాడి చేయదని ఉక్రెయిన్కు నమ్మకం. ఇది ఉక్రెయిన్ కపట నాటకానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఏదేమైనప్పటికీ రష్యా అధ్యక్షుడి నివాసంపై జరిగినట్టు చెబుతున్న ఈ దాడి వెనుక ఉన్న వాదనను ఒకసారి పరిశీలిద్దాం. అసలు పుతిన్ నివాసంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఎందుకు ప్రయత్నిస్తోంది? నిజానికి పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేస్తే రష్యా డెడ్లీ రివర్స్ అటాక్స్ చేస్తుందని కీవ్ కంటే ఈ ప్రపంచంలో మరెవరికీ అంత బాగా తెలియదు. అంతేకాదు, శాంతి చర్చలు కూడా పూర్తిగా దెబ్బతింటాయని ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. సో అలాంటప్పుడు పుతిన్ నివాసంపై ఎందుకు ఉక్రెయిన్ దాడి చేసింది? నిజంగా పుతిన్ను చెప్పడానికి ఉక్రెయిన్ ప్రయత్నించి ఉంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఉక్రెయిన్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. శాంతి చర్చలకు ప్రధాన అడ్డంకి వ్లాదిమిర్ పుతినేనని ఉక్రెయిన్ భావిస్తోంది. రష్యా సైన్యమో అక్కడి ప్రజలో కాదు. కేవలం పుతిన్ మాత్రమే తమకు పెద్ద సవాల్ అనేది ఉక్రెయిన్ నమ్మకం. ఒకవేళ పుతిన్ ను తొలగించినట్లయితే బహుశా ఈ యుద్ధం ముగిసిపోవచ్చు. నిజం చెప్పాలంటే పుతిన్ ను చంపడం అంత తేలిక కాదు. మరోవైపు అలాంటి సాహసోపేతమైన ఆరోపణలు రష్యా ఎందుకు చేస్తోంది? పుతిన్ ఇంటిపై దాడి జరిగిందని ఎందుకు మాస్కో వాదిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ట్రంప్ జెలెన్స్కీ మధ్య చిచ్చు పెట్టడానికి, ఇద్దరి మధ్య దూరం పెట్టడానికి ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. యుద్ధాన్ని ఆపేయాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి సమయంలో జెలెన్స్కీ నేరుగా పుతిన్ నివాసాన్ని టార్గెట్ చేస్తే శాంతి ప్రక్రియలను నీరుగార్చినట్టే అవుతోంది. కాబట్టి జెలెన్స్కీ దోషిగా చూపించడానికి రష్యా ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చు. లేదంటే యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి ఇదొక సాకు కూడా కావచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగిన విషయాన్ని గమనిస్తే పుతిన్ తన అగ్రశ్రేణి సైనిక కమాండర్లతో సమావేశమై వారికి ఒకటే సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఏమిటంటే మొత్తం డాన్ బాస్ ను స్వాధీనం చేసుకోవాలని పుతిన్ ఆదేశించాడు. కాన్స్టాంటినివ్కాలో జరుగుతున్న ఆపరేషన్లు మన దళాలను మరింత ముందుకు వెళ్లడానికి, అలాగే మొత్తం స్లోవియాన్స్కీ, డ్రుష్కివ్కా వంటి ప్రాంతాలను కైవసం చేసుకోవడానికి అనువైన పరిస్థితులు కల్పించాలని పుతిన్ ఆదేశించాడు. డాన్ బాస్ కు విముక్తి కల్పించాలని పుతిన్ స్పష్టం చేశాడు. నిజానికి పుతిన్ కూడా సహనాన్ని కోల్పోతున్నాడు. చర్చలు కూడా ఒకే విధంగా కొనసాగుతున్నాయి. తన షరతులను ముందే పుతిన్ వివరిస్తాడు. వాటికి ట్రంప్ అంగీకరిస్తాడు. ఆ తర్వాత జెలెన్స్కీ మాత్రం యూరోపియన్ మిత్రులతో మాట్లాడతాడు. వాళ్లు కొత్త శాంతి ప్రణాళికను రూపొందిస్తారు. ట్రంప్ తన ప్రతిపాదనలో కొన్ని మార్పులు చేసేలా యూరోపియన్ నాయకులు ఒప్పిస్తారు. చివరికి మార్పులు చేసిన ప్రణాళికలను మాస్కోకు పంపుతారు. 2025 ప్రారంభం నుంచి జరుగుతున్న స్టోరీ ఇదే. అర్థవంతమైన రాజీకి ఉక్రెయిన్ ఏమాత్రం సుముఖంగా లేదు. నాటో సభ్యత్వం అసాధ్యమని జెలెన్స్కీ బహిరంగంగానే అంగీకరించాడు. దానికి బదులు ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల కోసం పట్టుబట్టాడు. సో ఉక్రెయిన్ వాస్తవాలను అర్థం చేసుకుందని అందరూ భావించారు. కానీ యుద్ధ విరమణ డ్రాఫ్ట్ లీక్ అయిన తర్వాత నాటో ప్రస్తావనే లేదు.
అంటే తటస్థంగా ఉంటామనో నాటో సభ్యత్వం ఆశలు వదులుకుంటామనో ఎక్కడా ఉక్రెయిన్ హామీ ఇవ్వడం లేదు. ఇది ఖచ్చితంగా అన్ని పక్షాలకు అసహనం కలిగించే విషయమే. అందుకే ఇక చాలు, అర్థం లేని ఈ చర్చలతో మేం విసిగిపోయాము అని చెప్పడానికే బహుశా రష్యా కొత్త ఆరోపణలు చేసుండవచ్చు. తమ డిమాండ్లను మరింత కఠినతరం చేయడానికి ఇది సరైన సమయమని రష్యా భావిస్తుండవచ్చు. లేదంటే ఎవరికి తెలుసు, నిజంగానే పుతిన్ ఇంటిపై దాడి జరిగిందేమో. ఒకవేళ నిజంగా దాడి జరిగి ఉంటే మాత్రం మునుపెన్నడూ చూడని విధంగా రష్యా నుండి తీవ్రమైన ప్రతిస్పందన ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాల్సిందే.